క్లియర్ అయిపోయింది. ఆయన డైరెక్ట్‌గా వచ్చి బయటకు వచ్చి బహిరంగంగా అయితే నేను పవన్ కళ్యాణ్‌కి మద్దతు ఇస్తున్నాను, పవన్ కళ్యాణ్‌ని గెలిపించే బాధ్యత నాదని అయితే ఆయన చెప్పడం చూసాం. ఇది ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఇంకా గెలిచినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న జనసేన లాస్ట్ టైం పడ్డ జనసేన ఓట్లు కావచ్చు, లేకుంటే ఇప్పుడు టీడీపీ ఉన్న ఓట్లు కావచ్చు, 2 మిక్స్ అయ్యాయంటే ఎటు వెళ్ళకుండా సునాయాసంగా అయితే పవన్ కళ్యాణ్ అయితే గెలిచేస్తాడు. అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్సెస్ అయితే 100% ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఈ వర్మ ఆ అనౌన్స్మెంట్తో అయితే. ఇంక దీనిలో మనం మెచ్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే యాక్చువల్గా అతని మీద చాలా ఆరోపణలు ఉంటాయి, వెన్నుపోటు పొడుస్తాడు, అతని ప్రత్యర్థిని ఎవరు కూడా అతను త్వరగా ఎదగనివ్వడు అంటారు. ఎందుకంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ మేకై కూర్చుంటాడేమో అన్న డౌట్ తోటి అయితే చాలామంది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవనీయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ టీడీపీ ఓడిస్తుందని అయితే వైసీపీ కావచ్చు, జనసేన కార్యకర్తలు కూడా ఒక అపోహ ఉంది. కానీ ఆ అపోహలను అయితే తెరదించేశాడు చంద్రబాబు నాయుడు గారు అయితే. ఎందుకంటే తన పైన వచ్చిన ఆరోపణల్ని తానే సర్ది చెప్పుకొని తీసేశాడు. ఎందుకంటే